హలో అండి, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరితో పాటే మనం కూడా. ఈరోజు మనం రాసుకోవాల్సిన పద్యం ఏమిటంటే, ఇది కూడా అందరికీ తెలిసిన పద్యమే, అందరూ పాటించే పద్యం కూడా. ఇది తెలియడమే కాదు, అందరూ పాటిస్తూ ఉంటారు కదా. చాలామంది పాటిస్తారు, చాలామంది పౌరుషవంతులు, చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి పనికొచ్చే పద్యం ఇది. ఈ పద్యాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అదేమిటంటే, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా. ఎంతమందికి తెలిసి పద్యం? ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మనం అలాగే చేస్తూ ఉంటాం కదా, పట్టిన పట్టు విడవం, సాధించేదాకా కూడా ఆ పట్టు విడవం మనం. అలాంటి వాళ్ళం ఇలాంటి పద్యాలు చదువుకుని పైకి వచ్చిన వాళ్ళం కనుక మనకి బాగా దీని అర్థం తెలుసు. విశ్వదాభిరామ వినురవేమ. సో ఇలాంటి పద్యాలు మరొకసారి మనం గుర్తు చేసుకుని, మళ్ళీ మనం ఒకవేళ ఈ సమయంలో మనం ఏమన్నా కానీ కొంచెం డల్ అయినట్టయితే మళ్ళీ మనం హైప్ తెచ్చుకోవాలి. ఈ పద్యం వినగానే మళ్ళీ మనకి కావాల్సినంత ఎనర్జీ రావాలి ఆశిస్తూ ఈ పద్యం మీకోసం తీసుకొచ్చాను. ఈరోజు ఈ పద్యం రాసేసుకుందాం. దీని భావం కూడా తెలుసు కదా మీకు. పద్యమే కాదు, పద్యం అందరికీ వచ్చింది, దీని భావం కూడా అందరికీ తెలుసు. ఏమని? పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. పట్టినేని బిగియ పట్టవలయు. ఉడుము పట్టు అంటారు చూసారా? ఉడుము అనేది ఇలా తత్తుకుంటే బల్లైలు అంతే కదా, గట్టిగా గోడను పట్టేసుకుంటుంది. అక్కడ ఏమేమి ఉండదు. మనమైతే ఇలా గోడ పట్టుకుని ఇలాంటి సాఫ్ట్ గోడకు ఉండగలమా? ఉండలేము. కానీ బల్లి ఇలాంటి సాఫ్ట్ గోడ ఇలాంటి కార్నర్లో కాదు, మధ్యలో కూడా గట్టిగా పట్టేసుకుని ఉంటుంది. ఉడుము అలాగే పట్టుకుని ఉంటుంది. మొసలి కూడా కారు పట్టుకుందంటే వదలదు అసలు. అలాంటి గట్టిగా పట్టినేని బిగియ పట్టవలెను. పట్టినేని బిగియ పట్టవాలనంటే ఎవరైనా పీకగానే పట్టుకునేది. పీక పట్టుకోమని కాదు చెప్పింది. మనం ఏదైతే మనం సాధించాలి అనుకున్నామో దాని గురించి అనమాట చెప్తున్నాము. ఎవరి పీక ఏదో పట్టుకుని పట్టినేని బిగియ పట్టవాలన్నారని గట్టిగా పట్టుకోకుండా పొరపాటును కూడా సరదాగా అంటున్నాను, అది అలా పట్టుకోరు. కానీ మనకి ఏదైతే మనం సాధించాలనుకున్నామో, మన కోరికలు ఏవైతే ఉన్నాయో, ఎందులో మనం హైప్ అవ్వాలనుకున్నామో, ఫలానా దానికి మనం రీచ్ అవ్వాలనుకుంటున్నామో దాన్ని మనం దాని మీద ఫుల్ కాన్ఫిడెన్స్ దాని మీద ఉండాలి అని అర్థం అనమాట. పట్టినేని బిగియ పట్టవలేను అంటే ఏదైతే మన గోల్ ఏదైతే ఉందో దాని మీద మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా. తింటున్నా, తాగుతున్నా, నిద్రపోతున్నా, లేస్తున్నా, ఏం చేసినా సరే దాని ఆలోచనే ఉండాలి. ఏదైతే మన గోల్ ఉందో ఆ గోల్ మీదే ఆలోచన ఉండాలన్నమాట. ఇంకా ఏ ఆలోచన మనసులోకి రాకూడదు. వచ్చినా కూడా దాన్ని తప్పించేసి మళ్ళీ దీని మీదకి ఆలోచన అనేది మళ్ళించేస్తూ ఉండాలన్నమాట. అది బిగియ పట్టడం అంటే. పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా. పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా. విశ్వదాభిరామ వినురవేమ.
విశ్వదాభిరామ వినుర వేమ. మనకి తాత్పర్యం పూర్తిగా తెలుసు, ప్రతి ఒక్కరికి దీని తాత్పర్యం తెలుసు. అయినా రాసుకుందాం మరోసారి. ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కార్యమునకు ముందు పట్టుదల చూపరాదు. కార్యమునకు ముందు పట్టుదల చూపరాదు. ఎందుకు చూపరాదు అంటున్నారు వేమన్ గారు? కార్యమునకు ముందు పట్టుదల చూపకుండా ఎలా సాధిస్తాం మరి? ఎప్పుడైతే నీకు ఇంట్రెస్ట్ లేదో, దాన్ని సాధిస్తానన్న నమ్మకం లేదో, ఒకరోజు చేసి రెండో రోజు అబ్బా అలసిపోయాను ఈ రోజు వద్దులే అని వాయిదా వేసే బుద్ధి మన దగ్గర ఉందో, అలాంటప్పుడు ముందుగా నువ్వు పట్టుదల చూపిస్తున్నాను నేను. మనం ఇప్పుడు జనవరి నెల వస్తుంది కదా, మనకి జనవరి నెల రాగానే మనం జనవరి 1 నుంచి నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, అసలు ఈ సంవత్సరం నాదే, ఈ సంవత్సరం నేను గ్యారంటీగా దీన్ని సక్సెస్ అయిపోతాను, ఈ సంవత్సరం మొత్తం దీని మీద కృషి చేస్తాను అని మనం డిసెంబర్ నెలలో మనమేం వాగ్దానం చేసుకుంటాం. సరే జనవరి 1 రానే వస్తుంది, అబ్బా డిసెంబర్ 31 నైట్ అంతా అలసిపోయాను, అబ్బా ఇంక ఇప్పుడు లేవలేను, రేపటి నుంచి చూద్దాంలే అనుకుంటాం. 2 వస్తుంది, 3 వస్తుంది, జనవరి వెళ్ళిపోతుంది, ఫిబ్రవరి వస్తుంది, కానీ మనం రేపు 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 అని వాయిదాలు వేస్తూనే ఉంటాం. ఉదయాన్నే మాత్రం అస్సలు లేవం అనమాట. అంటే ఇది చేసేవాళ్ళ సంగతి, అందరూ కాదు, నేనైతే అస్సలు కాదు. నేను ఎప్పుడు పట్టుదలగా ఉంటాను, తెల్లవారుజామున లేస్తాను. నా గోల్స్ మీద నాకు చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నేను నా గోల్స్ రీచ్ అవ్వాలని చాలా కాన్ఫిడెన్స్ ఉంది, నాకు పట్టుదల కూడా ఉంది, దానికి తగ్గ కృషి కూడా ఉంది. కొంతమంది చేయలేని వాళ్ళు, చెయ్యను అనుకున్న వాళ్ళు చేయకపోయినా వచ్చేస్తుందిలే, వచ్చే టైం ఉంటే అదే వస్తుందబ్బా మనం ఏం కృషి చేయక్కర్లేదు అని చెప్పి దాట వేసేవాళ్ళు, తప్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏ కృషి చేయకుండా వచ్చే టైం ఉంటే అదేమి రాదు, మనం కృషి చేయకుండా ఏది రాదనమాట. కృషి చేస్తే మనకు వచ్చే టైం ఉంటే వస్తుంది, లేదంటే అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతుంది, దగ్గర దాకా వచ్చి దూరం అయిపోవడం ఎందుకు? మనం ఎలాంటి కృషి చేయలేదు, దాని గురించి మనం ఏమాత్రం కూడా ఆలోచించలేదు కనుక. ఒక్కసారి మనం అది చెయ్యాలి అనుకున్నాము, కానీ దాని గురించి మనం ఏమీ పట్టించుకున్నప్పుడు ఏం చేస్తుంది? అది ఏమీ శ్రద్ధ లేదు కదా, ఎందుకు నేను వెళ్ళాలి అనుకుని దూరం అయిపోతుంది తప్ప, వచ్చేది ఉంటే వస్తుంది, మనం నిద్రపోతున్నా సరే తట్టి లేపుతుంది అని మాత్రం అనుకోవడం 100% కరెక్ట్ కాదు. కొంతమందికి కొన్ని జరిగి ఉండొచ్చేమో అలా లక్కీగా. అందుకని ఏమంటున్నారంటే కార్యములకు ముందు పట్టుదల చూపరాదు. చూపేనేని ఒకవేళ పట్టుదల చూపినచో అంటే చేస్తాను అని అంటే మాత్రం, వాగ్దానం చేస్తే మాత్రం, ఈ ఇయర్ ఇది నేను గ్యారంటీగా రీచ్ అవుతాను అని వాగ్దానం చేస్తే మాత్రం, ఒకవేళ రీచ్ అవ్వకపోవడం మన తప్పు కాదు, మనం కృషి చేసిన తరువాత అది రీచ్ అవ్వలేదంటే అది మన తప్పు కాదు, అప్పుడు అది మనకు రాసి పెట్టి లేదు అనుకోవాలి. అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే దేవుడు గాలి రాకుండా, గాలికి దీపం ఆరకుండా ఉంటుందా? మనం ఏం చేయాలి? దానికి అడ్డు పెట్టాలి. ఆ దేవుడి మీద భారం వేస్తే అవ్వదు కదా. అలాగే మనం పట్టకూడదు, ఒకవేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు. ఆ కార్యమును మధ్యలో
వదల కూడదు. మధ్యలో వదలకూడదు, అసలు పట్టకూడదు. మనం చేయలేమనుకున్నప్పుడు పట్టుదల చూపించకూడదు, దాని మీద వాగ్దానాలు చేయకూడదు. ఒకవేళ చేసినచో దానిని వదిలేయడం అంటూ జరగకూడదు. దాని మీద గట్టి పట్టుబట్టి ఎందుకు సాధించలేను, నేను సాధిస్తాను అని దాని మీద కృషి చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇదే చూడండి, యూట్యూబ్ పెట్టి 2 years అయింది నేను యూట్యూబ్ పెట్టి. దాంట్లో ఆ నుంచి అంటే 1 year నుంచి అంతకుముందు ఏ వీడియోలు పెట్టినా కూడా ఇప్పుడు నేను చెప్దాము, తప్పులు రాయకుండా జనాలు తెగ తప్పులు రాస్తున్నారు. తెలుగు అంటే తెలుగు భాషని చంపేస్తున్నారు. ప్రతి అక్షరం తప్పే, ఎక్కడ చూసినా తప్పులు 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 చెప్తుంటే మళ్ళీ ఇద్దరు నన్ను తిడుతున్నారు అని చెప్పి సరే మనమే నేర్పిద్దామని వాళ్ళ నుంచి మొదలుపెట్టాం. కానీ వ్యూస్ ఏమీ లేవు. వ్యూస్ 5-6 వ్యూస్ వస్తూనే ఉన్నాయి. అయినా ఏనాటి వాళ్ళు 1 year అయింది వాళ్ళు రాయడం మొదలుపెట్టి. వాళ్ళు గుణింతాలు అక్షరాలు అవి ఇవి రాసుకుంటూ ఇప్పుడు పద్యాల వరకు వచ్చాను. కానీ మధ్యలో ఎక్కడ కూడా మనకి వ్యూస్ రావట్లేదు కదా, ఎవరో పట్టించుకున్నప్పుడు మనకి ఎందుకు అని నేను వదిలేదు. దీని మీద నాకు సంపాదన ఏమీ ఉండదు. సంపాదన కోసం కాదు నేను పెట్టింది కూడా. జస్ట్ తెలుగు భాష చచ్చిపోతుంది, అందరు తప్పులు చాలా వరస్ట్గా తెలుగును రాస్తున్నారు, ఇది ఏంటి ఈ భాష ఇలా నిర్వీర్యం అయిపోతుందేమో అనే భయంతో నేను చెప్పడం మొదలుపెట్టాను. కానీ ఎవరికి కూడా తప్పులు రాసిన వాళ్ళని సమర్థించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు తప్ప మనం తప్పును తప్పు అని చెప్తే అవును ఇది తప్పే అని కింద కామెంట్స్ రావు. ఇంకేం పని లేదా, ఇదే పనా, తప్పులు తీయడే పనా, ఇప్పుడు తప్పు రాస్తే ఏమైంది, దీర్ఘం పెట్టకపోతే ఏమైంది, ఒత్తు పెట్టకపోతే ఏమైంది అని అడిగే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ ఎందుకు మనం ఒకళ్ళకి కామెంట్ పెట్టి అయినా పెడుతూనే ఉంటాను, అది కూడా మారలేదు. ఎక్కడ తప్పు రాసినా ఇది తప్పు అని చెప్తూనే ఉంటాను. ఎందుకు రాయాలి తప్పులు, తెలుగుని తప్పు ఎందుకు రాయాలి? ఓకే, రాక తప్పు రాశారు, తప్పు రాయడం తప్పు కాదు, చెప్పినప్పుడు నేర్చుకోవడం మళ్ళీ చెప్పిన వాళ్ళని తిట్టడం అనేది తప్పే కదా. మనం ఎందుకు చెప్తున్నాం, మనకి ఇదా నేర్చుకుంటారని కదా. ఇవాళ తప్పు రాసావు, రేపు ఎక్కడికో వెళ్తావు పెద్దవాళ్ళ దగ్గరకో ఏదో రాయాల్సి వస్తుంది, అప్పుడు కూడా తప్పులు రాస్తే నువ్వు వాళ్ళ ఎదురుగా చిన్నతనంగా ఉంటావు కదా. అందుకు నేను ఇది తప్పు అని చెప్పి కరెక్ట్ రాసి చూపిస్తే చాలామంది చాలా విధాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. పర్వాలేదు, అయినా నేను ఆ తప్పు అని చెప్పడము మానలేదు, ఇవి రాయడము మానలేదు. ఈ రెండింటి వల్ల కూడా నాకు ఎలాంటి ఉపయోగం లేదు, ₹1 రాదు. నీవు మళ్ళీ నేను నేర్చుకోవాలా అంటే నేనే ఎప్పుడో చదువుకున్నవే ఇప్పుడు ఇది చూడగానే నాకు గుర్తొస్తాయి అన్నీ కూడా. కాబట్టి ఏదైతే పట్టుకున్నానో చెయ్యాలి అని పట్టుకున్నాను కనుక పట్టు విడవరాదు అనే ఉద్దేశంతో ఇది పట్టుకుని వేలాడుతూ ఉన్నాను అనమాట. అంతేగాని ఇది విడిచిపెట్టడం ఎందుకు, ఎలా పట్టుకున్నాం కదా అని పట్టుదల పట్టి విడిచుట కన్నా మధ్యలో వదలకూడదు. వేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు అనే పద్యాన్ని నేను ఫాలో అవుతున్నాను అనమాట. ఒకవేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు. పట్టుదల పట్టి విడుచుట కన్నా అలా వదిలేయడం కన్నా పట్టుదల పట్టి విడుచుట కన్నా చావడమే మంచిదట. వేమన గారి కనుక ఇంత బాగా చెప్పగలిగారు. మనమైతే ఇంత ఇలా చెప్పలేం కదా, పడతారేమో జనం అని భయం ఉంటుంది. కాబట్టి పట్టుదల పట్టి విడిచిట కన్నా చావడమే మంచిది అన్నారని నేను పట్టుదల విడవట్లేదు అనమాట. అలాగే రాస్తూనే ఉన్నాను. ఎందుకు ఇలా రాస్తూ ఉన్నాను, పట్టుదల పట్టాము, అది వదలకూడదు. కనీసం 1 సంవత్సరం వరకు ఎవరూ మాట్లాడకపోయినా సంవత్సరం తర్వాత ఒక్కరు మెసేజ్ చేశారు. ఒక్కరు మీ పద్యాలు, మీ సామెతలు, మీరు రాస్తున్న గుణింతాలు ఇవి నాకు ఉపయోగపడ్డాయి, చాలా బాగున్నాయి, బాగా రాస్తున్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని ఒక్కరు మెసేజ్ చేశారు. చాలు. 1 year తర్వాత ఒక్కరైనా మెసేజ్ చేశారంటే నేను గెలిచినట్టే కాదా? దానికోసమే కదా ఇన్నాళ్ళు నేను కృషి చేసింది. ఓహో, అయితే ఎవరికో ఒకరికి ఉపయోగపడింది మనం చెప్పేది అని
చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇప్పుడైతే నాకు ఇప్పుడు ఇంకా అసలే వదలను అనమాట. ఇంకా రాస్తూనే ఉంటాను. ఎందుకు ఒకరికి ఉపయోగపడింది కదా, ఇంకెందుకు మానేయాలి నేను? మానేస్తే చనిపోయినట్టే కదా. అదే కదా చెప్పారు, వదలకూడదు, పట్టుదల పట్టి విడిచిట కన్నా చావడమే మంచిది అన్నారు. అందుకని నేను చావదలుచుకోలేదు, పట్టు సాధించదలుచుకున్నాను అనమాట. అనగా కార్య సాధకులకు ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి పనులు చేసి ఏది కలిసి రాలేదని చెప్పి ఆ విశ్వాన్ని తిట్టి, లేకపోతే మన దేవుణ్ణి తిట్టి, వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి, నాకు ఎవరు సపోర్ట్ పలకట్లేదని సపోర్టర్స్ని తిట్టి, పేరెంట్స్ని తిట్టి, ఇవన్నీ కాదనమాట. మనలో పట్టుదల ఉండి మనం సాధించాలనే తపన మనలో ఉన్నట్టయితే అది గ్యారంటీగా మనకి వస్తుంది. అలా కాకుండా 2 రోజులు చేసి వదిలేసి ఎవరి మీదో నిందలు వేసేస్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదు అని వేమన్ గారు చెప్తున్నారు. పట్టుదలే ప్రాణమని భావము. పట్టుదలే ప్రాణమని భావం. అర్థమైంది కదా, అందరికీ వచ్చేసింది కదా. ఇది చెప్పేటప్పుడే అందరికీ వచ్చేసింది, చెప్పకముందే అందరికీ తెలుసు, చెప్పేటప్పటికి ఇంకా పూర్తిగా వచ్చేసింది కదా. అయితే చూద్దాం ఒకసారి. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయును, పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కార్యమునకు ముందు పట్టుదల చూపరాదు. అంటే చూపద్దని గ్యారంటీ ఎవరు చూపద్దని కాదు, చెయ్యగలను, చేస్తాను అనుకుంటే మాత్రమే చూపండి అని దీని అర్థం. ఒకవేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు. చూసారా, నేను చెప్పింది అదే కదా. పట్టుదల చూపరాదు అంటే బిల్డప్లు ఇవ్వద్దు, నేను ఇచ్చేసేస్తా అని బిల్డప్లు ఇవ్వద్దు అని. బిల్డప్ ఇచ్చావంటే ఆ బిల్డప్కి తగ్గట్టుగా నువ్వు మసులుకోవాలి, అదే అర్థం. పట్టుదల పట్టి విడుచుట కన్నా చావడమే మంచిది, అంతే కదా. అబ్బో ఏదో చేసేస్తానన్నాడు రా, ఏమీ లేదు, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఎందుకు చూడండి, చాలామంది మన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళరు. చావోరేవో ఇందులోనే తేల్చుకోవాలని. తిండి లేకపోయినా, నీళ్ళు లేకపోయినా, రెంట్లు కట్టుకోవడానికి డబ్బులు లేకపోయినా ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ ఉండి సాధించే వరకు వాళ్ళు ఇక్కడే బాధపడి సాధిస్తారే తప్ప తిరిగి వెళ్ళిపోవడం జరగదు. ఎందుకు? ఏదో సినిమాలని వెళ్ళినావు కదా, ఏమైంది, తిరిగి వచ్చినావా అని అంటారని భయం అన్నమాట. అలా అనిపించుకోకూడదు. మనం వచ్చాం కనుక మన పట్టుదల సాధించి మనం ఏ టీవీలోనో సినిమాలోనో మన వాళ్ళకి కనపడిన తర్వాత వాళ్ళే మనల్ని పిలవాలి. ఏరా నన్ను చూశాను, ఇంట్లో చూశాను, ఊర్లోకి ఇలా అడుగు పెట్టగానే అందరూ అనాలే తప్ప ఊర్లో అడుగు పెట్టింది ఏమైందిరా, ఏమైంది, ఎక్కడ కనిపిస్తలేవు, తిరిగి వచ్చేసాం, అయిపోయిందా వెళ్ళిన పని అని ఇలా ఎగతాళిగా మాట్లాడతారు కనుక ఎవరు కూడా తిరిగి వెళ్ళారనమాట. అంటే ఏంటి, పట్టి విడుచుట కన్నా చావడమే మంచిది అని వాళ్ళ ఉద్దేశం. సార్ నేను ఒక కార్యం మీద ఇక్కడికి వచ్చా, హైదరాబాద్కి వచ్చాను, ఇది సాధించలేనప్పుడు నా బతుకు ఎందుకు, దీనికంటే చావడమే మంచిది అని చాలామంది అనుకుంటారు. అదే వేమన్ గారు కూడా చెప్తున్నారు. అంటే సాధించలేని వాళ్ళందరూ చావాలి అనుకోకండి, సాధించడానికి పట్టుదలతో కృషి చేయండి, తప్పకుండా సాధిస్తారు అని చెప్పడం దీని అర్థం అన్నమాట. కార్య సాధకులకు పట్టుదలే ప్రాణమని భావము. ఎవరైతే కార్య సాధకులు ఉన్నారో, అంటే కార్యాన్ని సాధించాలి, సాధించే వరకు నిద్రపోను, ఇంకా దేని మీద దృష్టి పెట్టను అని ఎవరైతే అనుకుంటారో వారికి పట్టుదలే ప్రాణము. ఏదైతే పట్టు పెట్టావో అదే ప్రాణం. నాకు తిండి అదే, నీళ్ళు అవే, స్నానం అదే, జపం అదే, ఇంకా దాన్నే 24 గంటలు దాని మీదే ఆలోచన ఉంటుంది. అది సాధించే వరకు కూడా నిద్రపోనమాట. అలా ఉండాలి. కానీ ఇలా ఇవాళ పట్టుకుని రేపు వదిలేసి రేపు ఇంకో దాంట్లో కాలు పెట్టి ఏది నాకు కలిసి వస్తలేదురా, నా టైం బాగాలేదు అని తప్పించుకోవద్దు అని వేమన్ గారు చెప్తున్నారు. హలో అండి, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరితో పాటే మనం కూడా.
ఈరోజు మనం రాసుకోవాల్సిన పద్యం ఏమిటంటే, ఇది కూడా అందరికీ తెలిసిన పద్యమే, అందరూ పాటించే పద్యం కూడా. ఇది తెలియడమే కాదు, అందరూ పాటిస్తూ ఉంటారు కదా. చాలామంది పాటిస్తారు, చాలామంది పౌరుషవంతులు, చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి పనికొచ్చే పద్యం ఇది. ఈ పద్యాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అదేమిటంటే, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా. ఎంతమందికి తెలుసు ఈ పద్యం? ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మనం అలాగే చేస్తూ ఉంటాం కదా, పట్టిన పట్టు విడవం, సాధించేదాకా కూడా ఆ పట్టు విడవం మనం. అలాంటి వాళ్ళం ఇలాంటి పద్యాలు చదువుకుని పైకి వచ్చిన వాళ్ళం కనుక మనకి బాగా దీని అర్థం తెలుసు. విశ్వదాభిరామ వినురవేమ. సో ఇలాంటి పద్యాలు మరొకసారి మనం గుర్తు చేసుకుని, మళ్ళీ మనం ఒకవేళ ఈ సమయంలో మనం ఏమన్నా కానీ కొంచెం డల్ అయినట్టయితే మళ్ళీ మనం హైప్ తెచ్చుకోవాలి. ఈ పద్యం వినగానే మళ్ళీ మనకి కావాల్సినంత ఎనర్జీ రావాలి ఆశిస్తూ ఈ పద్యం మీకోసం తీసుకొచ్చాను. ఈరోజు ఈ పద్యం రాసేసుకుంటాం. దీని భావం కూడా తెలుసు కదా మీకు. పద్యమే కాదు, పద్యం అందరికీ వచ్చింది, దీని భావం కూడా అందరికీ తెలుసు. ఏమని? పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. పట్టినేని బిగియ పట్టవలయు. ఉడుము పట్టు అంటారు చూసారా? ఉడుము అనేది ఇలా తత్తుకుంటే బల్లేనంతే కదా, గట్టిగా గోడను పట్టేసుకుంటున్నారు. ఏమేమి ఉండదు. మనమైతే ఇలా గోడ పట్టుకుని ఇలాంటి సాఫ్ట్ గోడకు ఉండగలమా? ఉండలేము. కానీ బల్లి ఇలాంటి సాఫ్ట్ గోడ ఇలాంటి కార్నర్లో కాదు, మధ్యలో కూడా గట్టిగా పట్టేసుకుని ఉంటుంది. ఉడుము అలాగే పట్టుకుని ఉంటుంది. మొసలి కూడా కాలు పట్టుకుందంటే వదలదు అసలు. అలాంటి గట్టిగా పట్టినేని బిగియ పట్టవలెను. పట్టినేని బిగియ పట్టవాలనంటే ఎవరైనా పీకగానే పట్టుకునేది. పీక పట్టుకోమని కాదు చెప్పింది. మనం ఏదైతే మనం సాధించాలి అనుకున్నామో దాని గురించి అనమాట చెప్తున్నాము. ఎవరి పీక ఏదో పట్టుకుని పట్టినేని బిగియ పట్టవాలన్నారని గట్టిగా పట్టుకోకుండా పొరపాటును కూడా సరదాగా అంటున్నాను. ఎవరు అలా పట్టుకోరు. కానీ మనకి ఏదైతే మనం సాధించాలి అనుకున్నామో, మన కోరికలు ఏవైతే ఉన్నాయో, ఎందులో మనం హైప్ అవ్వాలనుకున్నామో, ఫలానా దానికి మనం రీచ్ అవ్వాలనుకుంటున్నామో దాన్ని మనం దాని మీద ఫుల్ కాన్ఫిడెన్స్ దాని మీద ఉండాలి అని అర్థం అనమాట. పట్టినేని బిగియ పట్టవలేను అంటే ఏదైతే మన గోల్ ఏదైతే ఉందో దాని మీద మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా. తింటున్నా, తాగుతున్నా, నిద్రపోతున్నా, లేస్తున్నా, ఏం చేసినా సరే దాని ఆలోచనే ఉండాలి. ఏదైతే మన గోల్ ఉందో ఆ గోల్ మీదే ఆలోచన ఉండాలన్నమాట. ఇంకా ఏ ఆలోచన మనసులోకి రాకూడదు. వచ్చినా కూడా దాన్ని తప్పించేసి మళ్ళీ దీని మీదకి ఆలోచన అనేది మళ్ళించేస్తూ ఉండాలన్నమాట. అది బిగియ పట్టడం అంటే. పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా. పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా. విశ్వదాభిరామ వినురవేమ.
విశ్వదాభిరామ వినురవేమ. మనకి తాత్పర్యం పూర్తిగా తెలుసు, ప్రతి ఒక్కరికి దీని తాత్పర్యం తెలుసు. అయినా రాసుకుందాం మరోసారి. ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కార్యమునకు ముందు పట్టుదల చూపరాదు. కార్యమునకు ముందు పట్టుదల చూపరాదు. ఎందుకు చూపరాదు అంటున్నారు వేమన్ గారు? కార్యమునకు ముందు పట్టుదల చూపకుండా ఎలా సాధిస్తాం మరి? ఎప్పుడైతే నీకు ఇంట్రెస్ట్ లేదో, దాన్ని సాధిస్తానన్న నమ్మకం లేదో, ఒకరోజు చేసి రెండో రోజు అబ్బా అలసిపోయాను ఈరోజు వద్దులే అని వాయిదా వేసే బుద్ధి మన దగ్గర ఉందో, అలాంటప్పుడు ముందుగా నువ్వు పట్టుదల చూపిస్తున్నాను నేను. మనం ఇప్పుడు జనవరి నెల వస్తుంది కదా, మనకి జనవరి నెల రాగానే మనం జనవరి 1 నుంచి నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, అసలు ఈ సంవత్సరం నాదే, ఈ సంవత్సరం నేను గ్యారంటీగా దీన్ని సక్సెస్ అయిపోతాను, ఈ సంవత్సరం మొత్తం దీని మీద కృషి చేస్తాను అని మనం డిసెంబర్ నెలలో మనమే వాగ్దానం చేసుకుంటాం. సరే జనవరి 1 రానే వస్తుంది, అబ్బా డిసెంబర్ 31 నైట్ అంతా అలసిపోయాను, అబ్బా ఇంక ఇప్పుడు లేవలేను, రేపటి నుంచి చూద్దాంలే అనుకుంటాం. 2 వస్తుంది, 3 వస్తుంది, జనవరి వెళ్ళిపోతుంది, ఫిబ్రవరి వస్తుంది, కానీ మనం రేపు 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 అని వాయిదాలు వేస్తూనే ఉంటాం. ఉదయాన్నే మాత్రం అస్సలు లేవమన్నమాట. అంటే ఇది చేసేవాళ్ళ సంగతి, అందరూ కాదు, నేనైతే అస్సలు కాదు. నేను ఎప్పుడు పట్టుదలగా ఉంటాను, తెల్లవారుజామునే లేస్తాను. నా గోల్స్ మీద నాకు చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నేను నా గోల్స్ రీచ్ అవ్వాలని చాలా కాన్ఫిడెన్స్ ఉంది, నాకు పట్టుదల కూడా ఉంది, దానికి తగ్గ కృషి కూడా ఉంది. కొంతమంది చేయలేని వాళ్ళు, చెయ్యను అనుకున్న వాళ్ళు చేయకపోయినా వచ్చేస్తుందిలే, వచ్చే టైం ఉంటే అదే వస్తుందబ్బా మనం ఏం కృషి చేయక్కర్లేదు అని చెప్పి దాట వేసేవాళ్ళు, తప్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏ కృషి చేయకుండా వచ్చే టైం ఉంటే అదేమి రాదు, మనం కృషి చేయకుండా ఏది రాదనమాట. కృషి చేస్తే మనకు వచ్చే టైం ఉంటే వస్తుంది, లేదంటే అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతుంది, దగ్గర దాకా వచ్చి దూరం అయిపోవడం ఎందుకు? మనం ఎలాంటి కృషి చేయలేదు, దాని గురించి మనం ఏమాత్రం కూడా ఆలోచించలేదు కనుక. ఒక్కసారి మనం అది చెయ్యాలి అనుకున్నాము, కానీ దాని గురించి మనం ఏమి పట్టించుకున్నప్పుడు ఏం చేస్తుంది? అది ఏమీ శ్రద్ధ లేదు కదా, ఎందుకు నేను వెళ్ళాలి అనుకుని దూరం అయిపోతుంది తప్ప, వచ్చేది ఉంటే వస్తుంది, మనం నిద్రపోతున్నా సరే తట్టి లేపుతుంది అని మాత్రం అనుకోవడం 100% కరెక్ట్ కాదు. కొంతమందికి కొంచెం జరిగి ఉండొచ్చేమో అలా లక్కీగా. అందుకని ఏమంటున్నారంటే కార్యమునకు ముందు పట్టుదల చూపరాదు. చూపేనేని ఒకవేళ పట్టుదల చూపినచో అంటే చేస్తాను అని అంటే మాత్రం, వాగ్దానాలు చేస్తే మాత్రం, ఈ ఇయర్ ఇది నేను గ్యారంటీగా రీచ్ అవుతాను అని వాగ్దానం చేస్తే మాత్రం, ఒకవేళ రీచ్ అవ్వకపోవడం మన తప్పు కాదు, మనం కృషి చేసిన తరువాత అది రీచ్ అవ్వలేదంటే అది మన తప్పు కాదు, అప్పుడు అది మనకు రాసి పెట్టి లేదు అనుకోవాలి. అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే దేవుడు గాలి రాకుండా, గాలికి దీపం ఆరకుండా ఉంటుందా? మనం ఏం చేయాలి? దానికి అడ్డు పెట్టాలి. ఆ దేవుడి మీద భారం వేస్తే అవ్వదు కదా. అలాగే మనం పట్టకూడదు, ఒకవేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు. ఆ కార్యమును మధ్యలో
వదల కూడదు. మధ్యలో వదలకూడదు, అసలు పట్టకూడదు. మనం చేయలేమనుకున్నప్పుడు పట్టుదల చూపించకూడదు, దాని మీద వాగ్దానాలు చేయకూడదు. ఒకవేళ చేసినచో దానిని వదిలేయడం అంటూ జరగకూడదు. దాని మీద గట్టి పట్టుబట్టి ఎందుకు సాధించలేను, నేను సాధిస్తాను అని దాని మీద కృషి చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇదే చూడండి, యూట్యూబ్ పెట్టి 2 years అయింది నేను యూట్యూబ్ పెట్టి. దాంట్లో నుంచి అంటే 1 year నుంచి అంతకుముందు ఏ వీడియోలు పెట్టినా కూడా ఇప్పుడు నేను చెప్దాము, తప్పులు రాయకుండా జనాలు తెగ తప్పులు రాస్తున్నారు. తెలుగు అంటే తెలుగు భాషని చంపేస్తున్నారు. ప్రతి అక్షరం తప్పే, ఎక్కడ చూసినా తప్పులు చెప్తుంటే మళ్ళీ ఎదురు నన్ను తిడుతున్నారు అని చెప్పి సరే మనమే నేర్పిద్దామని నుంచి మొదలుపెట్టా. కానీ వ్యూస్ ఏమీ లేవు. వ్యూస్ 5-6 వ్యూస్ వస్తూనే ఉన్నాయి. అయినా ఏనాటి 1 year అయింది రాయడం మొదలుపెట్టి గుణింతాలు అక్షరాలు అవి ఇవి రాసుకుంటూ ఇప్పుడు పద్యాల వరకు వచ్చాను. కానీ మధ్యలో ఎక్కడ కూడా మనకి వ్యూస్ రావట్లేదు కదా, ఎవరో పట్టించుకున్నప్పుడు మనకి ఎందుకు అని నేను వదిలేదు. దీని మీద నాకు సంపాదన ఏమీ ఉండదు. సంపాదన కోసం కాదు నేను పెట్టింది కూడా. జస్ట్ తెలుగు భాష చచ్చిపోతుంది, అందరు తప్పులు చాలా వరస్ట్గా తెలుగుని రాస్తున్నారు, ఇది ఏంటి ఈ భాష ఇలా నిర్వీర్యం అయిపోతుందేమో అనే భయంతో నేను చెప్పడం మొదలుపెట్టాను. కానీ ఎవరికి కూడా తప్పులు రాసిన వాళ్ళని సమర్థించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు తప్ప మనం తప్పును తప్పు అని చెప్తే అవును ఇది తప్పే అని కింద కామెంట్స్ రావు. ఇంకేం పని లేదా, ఇంక ఇదే పనా, తప్పులు తీయడే పనా, ఇప్పుడు తప్పు రాస్తే ఏమైంది, దీర్ఘం పెట్టకపోతే ఏమైంది, ఒత్తు పెట్టకపోతే ఏమైంది అని అడిగే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ ఎందుకు మనం ఒకళ్ళకి కామెంట్ అయినా పెడుతూనే ఉంటాను, అది కూడా మానలేదు. ఎక్కడ తప్పు రాసినా ఇది తప్పు అని చెప్తూనే ఉంటాను. ఎందుకు రాయాలి తప్పులు, తెలుగుని తప్పు ఎందుకు రాయాలి? ఓకే, రాక తప్పు రాశారు, తప్పు రాయడం తప్పు కాదు, చెప్పినప్పుడు నేర్చుకోవడం మళ్ళీ చెప్పిన వాళ్ళని తిట్టడం అనేది తప్పే కదా. మనం ఎందుకు చెప్తున్నాం, మనకి ఇదా నేర్చుకుంటారని కదా. ఇవాళ తప్పు రాసావు, రేపు ఎక్కడికో వెళ్తావు పెద్దవాళ్ళ దగ్గరకో ఏదో రాయాల్సి వస్తుంది, అప్పుడు కూడా తప్పులు రాస్తే నువ్వు వాళ్ళ ఎదురుగా చిన్నతనంగా ఉంటావు కదా. అందుకు నేను ఇది తప్పు అని చెప్పి కరెక్ట్ రాసి చూపిస్తే చాలామంది చాలా విధాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. పర్వాలేదు, అయినా నేను ఆ తప్పు అని చెప్పడము మానలేదు, ఇవి రాయడము మానలేదు. ఈ రెండింటి వల్ల కూడా నాకు ఎలాంటి ఉపయోగం లేదు, ₹1 రాదు. పోనీ మళ్ళీ నేను నేర్చుకోవాలా అంటే నేనే ఎప్పుడో చదువుకున్నవే ఇప్పుడు ఇది చూడగానే నాకు గుర్తొస్తాయి అన్నీ కూడా. కాబట్టి ఏదైతే పట్టుకున్నానో చెయ్యాలి అని పట్టుకున్నాను కనుక పట్టు విడవరాదు అనే ఉద్దేశంతో ఇది పట్టుకుని వేలాడుతూ ఉన్నాను అనమాట. అంతేగాని ఇది విడిచిపెట్టడం ఎందుకు, ఎలా పట్టుకున్నాం కదా అని పట్టుదల పట్టి విడిచుట కన్నా మధ్యలో వదలకూడదు. వేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు అనే పద్యాన్ని నేను ఫాలో అవుతున్నాను అనమాట. ఒకవేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు. పట్టుదల పట్టి విడుచుట కన్నా అలా వదిలేయడం కన్నా పట్టుదల పట్టి విడుచుట కన్నా చావడమే మంచిదట. వేమన గారి కనుక ఇంత బాగా చెప్పగలిగారు, మనమైతే ఇంత ఇలా చెప్పలేం కదా, పడతారేమో జనం అని భయం ఉంటుంది. కాబట్టి పట్టుదల పట్టి విడిచిట కన్నా చావడమే మంచిది అన్నారని నేను పట్టుదల విడవట్లేదు అనమాట. అలాగే రాస్తూనే ఉన్నాను. ఎందుకు ఇలా రాస్తూ ఉన్నాను, పట్టుదల పట్టాము, అది వదలకూడదు. కనీసం 1 సంవత్సరం వరకు ఎవరూ మాట్లాడకపోయినా సంవత్సరం తర్వాత ఒక్కరు మెసేజ్ చేశారు. ఒక్కరు మీ పద్యాలు, మీ సామెతలు, మీరు రాస్తున్న గుణింతాలు ఇవి నాకు ఉపయోగపడ్డాయి, చాలా బాగున్నాయి, బాగా రాస్తున్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని ఒక్కరు మెసేజ్ చేశారు. చాలు. 1 year తర్వాత ఒక్కరైనా మెసేజ్ చేశారంటే నేను గెలిచినట్టే కాదు. దానికోసమే కదా ఇన్నాళ్ళు నేను కృషి చేసింది. ఓహో, అయితే ఎవరికో ఒకరికి ఉపయోగపడింది మనం చెప్పేది అని
చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇప్పుడైతే నాకు ఇప్పుడు ఇంకా అసలే వదలను అనమాట, ఇంకా రాస్తూనే ఉంటాను. ఎందుకు ఒకరికి ఉపయోగపడింది కదా, ఇంకెందుకు మానేయాలి నేను? మానేస్తే చనిపోయినట్టే కదా, అదే కదా చెప్పారు, వదలకూడదు, పట్టుదల పట్టి విడిచుట కన్నా చావడమే మంచిది అన్నారు. అందుకని నేను చావదలుచుకోలేదు, పట్టు సాధించదలుచుకున్నాను అనమాట. అనగా కార్య సాధకులకు ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి పనులు చేసి ఏది కలిసి రాలేదని చెప్పి ఆ విశ్వాన్ని తిట్టి, లేకపోతే మన దేవుణ్ణి తిట్టి, వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి, నాకు ఎవరు సపోర్ట్ పలకట్లేదని సపోర్టర్స్ని తిట్టి, పేరెంట్స్ని తిట్టి, ఇవన్నీ కాదనమాట. మనలో పట్టుదల ఉండి మనం సాధించాలనే తపన మనలో ఉన్నట్టయితే అది గ్యారంటీగా మనకి వస్తుంది. అలా కాకుండా 2 రోజులు చేసి వదిలేసి ఎవరి మీదో నిందలు వేసేస్తూ ఉంటాం, అది కరెక్ట్ కాదు అని వేమన్ గారు చెప్తున్నారు. పట్టుదలే ప్రాణమని భావము. పట్టుదలే ప్రాణమని భావం. అర్థమైంది కదా, అందరికీ వచ్చేసింది కదా. ఇది చెప్పేటప్పుడే అందరికీ వచ్చేసింది, చెప్పకముందే అందరికీ తెలుసు, చెప్పేటప్పటికి ఇంకా పూర్తిగా వచ్చేసింది కదా. అయితే చూద్దాం ఒకసారి. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయును, పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కార్యమునకు ముందు పట్టుదల చూపరాదు. అంటే చూపొద్దని గ్యారంటీ ఎవరు చూపొద్దని కాదు, చెయ్యగలను, చేస్తాను అనుకుంటే మాత్రమే చూపండి అని దీని అర్థం. ఒకవేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు. చూసారా, నేను చెప్పింది అదే కదా. పట్టుదల చూపరాదు అంటే బిల్డప్లు ఇవ్వద్దు, నేను ఇచ్చేసేస్తా అని బిల్డప్లు ఇవ్వద్దు అని. బిల్డప్ ఇచ్చావంటే ఆ బిల్డప్కు తగ్గట్టుగా నువ్వు మసలుకోవాలి, అదే అర్థం. పట్టుదల పట్టి విడుచుట కన్నా చావడమే మంచిది, అంతే కదా. అబ్బో ఏదో చేసేస్తానన్నాడు రా, ఏమీ లేదు, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఎందుకు చూడండి, చాలామంది మన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళరు. చావోరేవో ఇందులోనే తేల్చుకోవాలని, తిండి లేకపోయినా, నీళ్ళు లేకపోయినా, రెంట్లు కట్టుకోవడానికి డబ్బులు లేకపోయినా ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ ఉండి సాధించే వరకు వాళ్ళు ఇక్కడే బాధపడి సాధిస్తారే తప్ప తిరిగి వెళ్ళిపోవడం జరగదు. ఎందుకు, ఏదో సినిమాలని వెళ్ళినావు కదా, ఏమైంది, తిరిగి వచ్చినావా అని అంటారని భయం అన్నమాట. అలా అనిపించుకోకూడదు. మనం వచ్చాం కనుక మన పట్టుదల సాధించి మనం ఏ టీవీలోనో సినిమాలోనో మన వాళ్ళకి కనపడిన తర్వాత వాళ్ళే మనల్ని పిలవాలి. ఏదా నన్ను చూశాను, ఇంట్లో చూశానని ఊర్లోకి ఇలా అడుగు పెట్టగానే అందరూ అనాలే తప్ప ఊర్లో అడుగు పెట్టింది ఏమైంది ఎక్కడ గమనిస్తలేవు, తిరిగి వచ్చేసాం, అయిపోయిందా వెళ్ళిన పని అని ఇలా ఎగతాళిగా మాట్లాడతారు కనుక ఎవరు కూడా తిరిగి వెళ్ళారనమాట. అంటే ఏంటి, పట్టి విడిచుట కన్నా చావడమే మంచిది అని వాళ్ళ ఉద్దేశం. చూసావా, నేను ఒక కార్యం మీద ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను, ఇది సాధించలేనప్పుడు నా బతుకు ఎందుకు, దీనికంటే చావడమే మంచిది అని చాలామంది అనుకుంటారు. అదే వేమన్ గారు కూడా చెప్తున్నారు. అంటే సాధించలేని వాళ్ళందరూ చావాలి అనుకోకండి, సాధించడానికి పట్టుదలతో కృషి చేయండి, తప్పకుండా సాధిస్తారు అని చెప్పడం దీని అర్థం అన్నమాట. కార్య సాధకులకు పట్టుదలే ప్రాణమని భావము. ఎవరైతే కార్య సాధకులు ఉన్నారో, అంటే కార్యాన్ని సాధించాలి, సాధించే వరకు నిద్రపోను, ఇంకా దేని మీద దృష్టి పెట్టను అని ఎవరైతే అనుకుంటారో వారికి పట్టుదలే ప్రాణము. ఏదైతే పట్టుపట్టావో అదే ప్రాణం. నాకు తిండి అదే, నీళ్ళు అవే, స్నానం అదే, జపం అదే, ఇంకా దాన్నే 24 గంటలు దాని మీదే ఆలోచన ఉంటుంది. అది సాధించే వరకు కూడా నిద్రపోను అనమాట. అలా ఉండాలి. కానీ ఇలా ఇవాళ పట్టుకుని రేపు వదిలేసి రేపు ఇంకో దాంట్లో కాలు పెట్టి ఏది నాకు కలిసి వస్తలేదురా, నా టైం బాగాలేదు అని తప్పించుకోవద్దు అని వేమన గారు చెప్తున్నారు. హలో అండి, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరితో పాటే మనం కూడా.
ఈరోజు మనం రాసుకోవాల్సిన పద్యం ఏమిటంటే, ఇది కూడా అందరికీ తెలిసిన పద్యమే, అందరూ పాటించే పద్యం కూడా. ఇది తెలియడమే కాదు, అందరూ పాటిస్తూ ఉంటారు కదా, చాలామంది పాటిస్తారు. చాలామంది పౌరుషవంతులు, చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి పనికొచ్చే పద్యం ఇది. ఈ పద్యాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అదేమిటంటే, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా. ఎంతమందికి తెలిసి పద్యం? ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మనం అలాగే చేస్తూ ఉంటాం కదా, పట్టిన పట్టు విడవం, సాధించేదాకా కూడా ఆ పట్టు విడవం మనం. అలాంటి వాళ్ళం ఇలాంటి పద్యాలు చదువుకుని పైకి వచ్చిన వాళ్ళం కనుక మనకి బాగా దీని అర్థం తెలుసు. విశ్వదాభిరామ వినురవేమ. సో ఇలాంటి పద్యాలు మరొకసారి మనం గుర్తు చేసుకుని, మళ్ళీ మనం ఒకవేళ ఈ సమయంలో మనం ఏమన్నా కానీ కొంచెం డల్ అయినట్టయితే మళ్ళీ మనం హైప్ తెచ్చుకోవాలి. ఈ పద్యం వినగానే మళ్ళీ మనకి కావాల్సినంత ఎనర్జీ రావాలి ఆశిస్తూ ఈ పద్యం మీకోసం తీసుకొచ్చాను. ఈరోజు ఈ పద్యం రాసేసుకుంటాం. దీని భావం కూడా తెలుసు కదా మీకు. పద్యమే కాదు, పద్యం అందరికీ వచ్చింది, దీని భావం కూడా అందరికీ తెలుసు. ఏమని? పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. పట్టినేని బిగియ పట్టవలయు. ఉడుము పట్టు అంటారు చూసారా, ఉడుము అనేది ఇలా తత్తుకుంటే బల్లేనంతే కదా, గట్టిగా గోడను పట్టేసుకుంటున్నారు. ఏమేమి ఉండదు. మనమైతే ఇలా గోడ పట్టుకుని ఇలాంటి సాఫ్ట్ గోడకు ఉండగలమా? ఉండలేము. కానీ బల్లి ఇలాంటి సాఫ్ట్ గోడ ఇలాంటి కార్నర్లో కాదు, మధ్యలో కూడా గట్టిగా పట్టేసుకుని ఉంటుంది. ఉడుము అలాగే పట్టుకుని ఉంటుంది. మొసలి కూడా కాలు పట్టుకుందంటే వదలదు అసలు. అలాంటి గట్టిగా పట్టినేని బిగియ పట్టవలెను. పట్టినేని బిగియ పట్టవాలనంటే ఎవరైనా పీకగానే పట్టుకునేది. పీక పట్టుకోమని కాదు చెప్పింది. మనం ఏదైతే మనం సాధించాలి అనుకున్నామో దాని గురించి అనమాట చెప్తున్నాము. ఎవరి పీక ఏదో పట్టుకుని పట్టినేని బిగియ పట్టవాలన్నారని గట్టిగా పట్టుకోకుండా పొరపాటును కూడా సరదాగా అంటున్నాను. ఎవరు అలా పట్టుకోరు. కానీ మనకి ఏదైతే మనం సాధించాలి అనుకున్నామో, మన కోరికలు ఏవైతే ఉన్నాయో, ఎందులో మనం హైప్ అవ్వాలనుకున్నామో, ఫలానా దానికి మనం రీచ్ అవ్వాలనుకుంటున్నామో దాన్ని మనం దాని మీద ఫుల్ కాన్ఫిడెన్స్ దాని మీద ఉండాలి అని అర్థం అనమాట. పట్టినేని బిగియ పట్టవలేను అంటే ఏదైతే మన గోల్ ఏదైతే ఉందో దాని మీద మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా. తింటున్నా, తాగుతున్నా, నిద్రపోతున్నా, లేస్తున్నా, ఏం చేసినా సరే దాని ఆలోచనే ఉండాలి. ఏదైతే మన గోల్ ఉందో ఆ గోల్ మీదే ఆలోచన ఉండాలన్నమాట. ఇంకా ఏ ఆలోచన మనసులోకి రాకూడదు. వచ్చినా కూడా దాన్ని తప్పించేసి మళ్ళీ దీని మీదకి ఆలోచన అనేది మళ్ళించేస్తూ ఉండాలన్నమాట. అది బిగియ పట్టడం అంటే. పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా. పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ
వినురవేమ. మనకి తాత్పర్యం పూర్తిగా తెలుసు, ప్రతి ఒక్కరికి దీని తాత్పర్యం తెలుసు. అయినా రాసుకుందాం మరోసారి. ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కార్యమునకు ముందు పట్టుదల చూపరాదు. కార్యమునకు ముందు పట్టుదల చూపరాదు. ఎందుకు చూపరాదు అంటున్నారు వేమన్ గారు? కార్యమునకు ముందు పట్టుదల చూపకుండా ఎలా సాధిస్తాం మరి? ఎప్పుడైతే నీకు ఇంట్రెస్ట్ లేదో, దాన్ని సాధిస్తానన్న నమ్మకం లేదో, ఒకరోజు చేసి రెండో రోజు అబ్బా అలసిపోయాను ఈ రోజు వద్దులే అని వాయిదా వేసే బుద్ధి మన దగ్గర ఉందో, అలాంటప్పుడు ముందుగా నువ్వు పట్టుదల చూపిస్తున్నాను నేను. మనం ఇప్పుడు జనవరి నెల వస్తుంది కదా, మనకి జనవరి నెల రాగానే మనం జనవరి 1 నుంచి నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, అసలు ఈ సంవత్సరం నాదే, ఈ సంవత్సరం నేను గ్యారంటీగా దీన్ని సక్సెస్ అయిపోతాను, ఈ సంవత్సరం మొత్తం దీని మీద కృషి చేస్తాను అని మనం డిసెంబర్ నెలలో మనమేం వాగ్దానం చేసుకుంటాం. సరే జనవరి 1 రానే వస్తుంది, అబ్బా డిసెంబర్ 31 నైట్ అంతా అలసిపోయాను, అబ్బా ఇంక ఇప్పుడు లేవలేదు, రేపటి నుంచి చూద్దాంలే అనుకుంటాం. 2 వస్తుంది, 3 వస్తుంది, జనవరి వెళ్ళిపోతుంది, ఫిబ్రవరి వస్తుంది, కానీ మనం రేపు 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 అని వాయిదాలు వేస్తూనే ఉంటాం. ఉదయాన్నే మాత్రం అస్సలు లేవమన్నమాట. అంటే ఇది చేసేవాళ్ళ సంగతి, అందరూ కాదు, నేనైతే అస్సలు కాదు. నేను ఎప్పుడు పట్టుదలగా ఉంటాను, తెల్లవారుజామునే లేస్తాను. నా గోల్స్ మీద నాకు చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నేను నా గోల్స్ రీచ్ అవ్వాలని చాలా కాన్ఫిడెన్స్ ఉంది, నాకు పట్టుదల కూడా ఉంది, దానికి తగ్గ కృషి కూడా ఉంది. కొంతమంది చేయలేని వాళ్ళు, చెయ్యను అనుకున్న వాళ్ళు చేయకపోయినా వచ్చేస్తుందిలే, వచ్చే టైం ఉంటే అదే వస్తుందబ్బా మనం ఏం కృషి చేయక్కర్లేదు అని చెప్పి దాట వేసేవాళ్ళు, తప్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏ కృషి చేయకుండా వచ్చే టైం ఉంటే అదేమి రాదు. మనం కృషి చేయకుండా ఏది రాదనమాట. కృషి చేస్తే మనకు వచ్చే టైం ఉంటే వస్తుంది, లేదంటే అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతుంది, దగ్గర దాకా వచ్చి దూరం అయిపోవడం ఎందుకు? మనం ఎలాంటి కృషి చేయలేదు, దాని గురించి మనం ఏమాత్రం కూడా ఆలోచించలేదు కనుక. ఒక్కసారి మనం అది చెయ్యాలి అనుకున్నాము, కానీ దాని గురించి మనం ఏమి పట్టించుకున్నప్పుడు ఏం చేస్తుంది? అది ఏమీ శ్రద్ధ లేదు కదా, ఎందుకు నేను వెళ్ళాలి అనుకుని దూరం అయిపోతుంది తప్ప, వచ్చేది ఉంటే వస్తుంది, మనం నిద్రపోతున్నా సరే తట్టి లేపుతుంది అని మాత్రం అనుకోవడం 100% కరెక్ట్ కాదు. కొంతమందికి కొంచెం జరిగి ఉండొచ్చేమో అలా లక్కీగా. అందుకని ఏమంటున్నారంటే కార్యమునకు ముందు పట్టుదల చూపరాదు. చూపేనేని ఒకవేళ పట్టుదల చూపినచో అంటే చేస్తాను అని అంటే మాత్రం, వాగ్దానం చేస్తే మాత్రం, ఈ ఇయర్ ఇది నేను గ్యారంటీగా రీచ్ అవుతాను అని వాగ్దానం చేస్తే మాత్రం, ఒకవేళ రీచ్ అవ్వకపోవడం మన తప్పు కాదు. మనం కృషి చేసిన తరువాత అది రీచ్ అవ్వలేదంటే అది మన తప్పు కాదు, అప్పుడు అది మనకు రాసి పెట్టి లేదు అనుకోవాలి. అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే దేవుడు గాలి రాకుండా, గాలికి దీపం ఆరకుండా ఉంటుందా? మనం ఏం చేయాలి? దానికి అడ్డు పెట్టాలి. ఆ దేవుడి మీద భారం వేస్తే అవ్వదు కదా. అలాగే మనం పట్టకూడదు. ఒకవేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు. ఆ కార్యమును మధ్యలో
వదల కూడదు. మధ్యలో వదలకూడదు, అసలు పట్టకూడదు. మనం చేయలేమనుకున్నప్పుడు పట్టుదల చూపించకూడదు, దాని మీద వాగ్దానాలు చేయకూడదు. ఒకవేళ చేసినచో దానిని వదిలేయడం అంటూ జరగకూడదు. దాని మీద గట్టి పట్టుబట్టి ఎందుకు సాధించలేను, నేను సాధిస్తాను అని దాని మీద కృషి చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇదే చూడండి, యూట్యూబ్ పెట్టి 2 years అయింది నేను యూట్యూబ్ పెట్టి. దాంట్లో వాళ్ళ నుంచి అంటే 1 year నుంచి అంతకుముందు ఏ వీడియోలు పెట్టినా కూడా ఇప్పుడు నేను చెప్దాము, తప్పులు రాయకుండా జనాలు తెగ తప్పులు రాస్తున్నారు. తెలుగు అంటే తెలుగు భాషని చంపేస్తున్నారు. ప్రతి అక్షరం తప్పే, ఎక్కడ చూసినా తప్పులు చెప్తుంటే మళ్ళీ ఎదురు నన్ను తిడుతున్నారు అని చెప్పి సరే మనమే నేర్పిద్దామని వాళ్ళ నుంచి మొదలుపెట్టాం. కానీ వ్యూస్ ఏమీ లేవు. వ్యూస్ 5-6 వ్యూస్ వస్తూనే ఉన్నాయి. అయినా ఏనాటి వాళ్ళు 1 year అయింది వాళ్ళు రాయడం మొదలుపెట్టి. వాళ్ళు గుణింతాలు అక్షరాలు అవి ఇవి రాసుకుంటూ ఇప్పుడు పద్యాల వరకు వచ్చాను. కానీ మధ్యలో ఎక్కడ కూడా మనకి వ్యూస్ రావట్లేదు కదా, ఎవరో పట్టించుకున్నప్పుడు మనకి ఎందుకు అని నేను వదిలేదు. దీని మీద నాకు సంపాదన ఏమీ ఉండదు. సంపాదన కోసం కాదు నేను పెట్టింది కూడా. జస్ట్ తెలుగు భాష చచ్చిపోతుంది, అందరు తప్పులు చాలా వరస్ట్గా తెలుగును రాస్తున్నారు. ఇది ఏంటి ఈ భాష ఇలా నిర్వీర్యం అయిపోతుందేమో అనే భయంతో నేను చెప్పడం మొదలుపెట్టాను. కానీ ఎవరికి కూడా తప్పులు రాసిన వాళ్ళని సమర్థించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు తప్ప మనం తప్పును తప్పు అని చెప్తే అవును ఇది తప్పే అని కింద కామెంట్స్ రావు. ఇంకేం పని లేదా, ఇదే పనా, తప్పులు తీయడే పనా, ఇప్పుడు తప్పు రాస్తే ఏమైంది, దీర్ఘం పెట్టకపోతే ఏమైంది, ఒత్తు పెట్టకపోతే ఏమైంది అని అడిగే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ ఎందుకు మనం ఒకళ్ళకి కామెంట్ అయినా పెడుతూనే ఉంటాను, అది కూడా మారలేదు. ఎక్కడ తప్పు రాసినా ఇది తప్పు అని చెప్తూనే ఉంటాను. ఎందుకు రాయాలి తప్పులు, తెలుగుని తప్పు ఎందుకు రాయాలి? ఓకే, రాక తప్పు రాశారు, తప్పు రాయడం తప్పు కాదు. చెప్పినప్పుడు నేర్చుకోవడం, మళ్ళీ చెప్పిన వాళ్ళని తిట్టడం అనేది తప్పే కదా. మనం ఎందుకు చెప్తున్నాం, మనకి ఇదా నేర్చుకుంటారని కదా. ఇవాళ తప్పు రాసావు, రేపు ఎక్కడికో వెళ్తావు పెద్దవాళ్ళ దగ్గరకో ఏదో రాయాల్సి వస్తుంది. అప్పుడు కూడా తప్పులు రాస్తే నువ్వు వాళ్ళ ఎదురుగా చిన్నతనంగా ఉంటావు కదా. అందుకు నేను ఇది తప్పు అని చెప్పి కరెక్ట్ రాసి చూపిస్తే చాలామంది చాలా విధాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. పర్వాలేదు, అయినా నేను ఆ తప్పు అని చెప్పడము మానలేదు, ఇవి రాయడము మానలేదు. ఈ రెండింటి వల్ల కూడా నాకు ఎలాంటి ఉపయోగం లేదు, ₹1 రాదు. పోనీ మళ్ళీ నేను నేర్చుకోవాలా అంటే నేనే ఎప్పుడో చదువుకున్నవే ఇప్పుడు ఇది చూడగానే నాకు గుర్తొస్తాయి అన్నీ కూడా. కాబట్టి ఏదైతే పట్టుకున్నానో చెయ్యాలి అని పట్టుకున్నాను కనుక పట్టు విడవరాదు అనే ఉద్దేశంతో ఇది పట్టుకుని వేలాడుతూ ఉన్నాను అనమాట. అంతేగాని ఇది విడిచిపెట్టడం ఎందుకు, ఎలా పట్టుకున్నాం కదా అని పట్టుదల పట్టి విడిచుట కన్నా మధ్యలో వదలకూడదు. వేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు అనే పద్యాన్ని నేను ఫాలో అవుతున్నాను అనమాట. ఒకవేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు. పట్టుదల పట్టి విడుచుట కన్నా అలా వదిలేయడం కన్నా పట్టుదల పట్టి విడుచుట కన్నా చావడమే మంచిదట. వేమన గారి కనుక ఇంత బాగా చెప్పగలిగారు. మనమైతే ఇంత ఇలా చెప్పలేం కదా, పడతారేమో జనం అని భయం ఉంటుంది. కాబట్టి పట్టుదల పట్టి విడిచిట కన్నా చావడమే మంచిది అన్నారని నేను పట్టుదల విడవట్లేదు అనమాట. అలాగే రాస్తూనే ఉన్నాను. ఎందుకు ఇలా రాస్తూ ఉన్నాను, పట్టుదల పట్టాము, అది వదలకూడదు. కనీసం 1 సంవత్సరం వరకు ఎవరు మాట్లాడకపోయినా సంవత్సరం తర్వాత ఒక్కరు మెసేజ్ చేశారు. ఒక్కరు మీ పద్యాలు, మీ సామెతలు, మీరు రాస్తున్న గుణింతాలు ఇవి నాకు ఉపయోగపడ్డాయి, చాలా బాగున్నాయి, బాగా రాస్తున్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని ఒక్కరు మెసేజ్ చేశారు. చాలు. 1 year తర్వాత ఒక్కరైనా మెసేజ్ చేశారంటే నేను గెలిచినట్టే కాదు. దానికోసమే కదా ఇన్నాళ్ళు నేను కృషి చేసింది. ఓహో, అయితే ఎవరికో ఒకరికి ఉపయోగపడింది మనం చెప్పేది అని చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇప్పుడైతే నాకు ఇంకా అసలే వదలను అనమాట. ఇంకా రాస్తూనే ఉంటాను. ఎందుకు ఒకరికి ఉపయోగపడింది కదా, ఇంకెందుకు మానేయాలి నేను.
మానేస్తే చనిపోయినట్టే కదా. అదే కదా చెప్పారు, వదలకూడదు, పట్టుదల పట్టి విడిచేట కన్నా చావడమే మంచిది అన్నారు. అందుకని నేను చావదలుచుకోలేదు, పట్టు సాధించదలుచుకున్నాను అనమాట. అనగా కార్య సాధకులకు ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి పనులు చేసి ఏది కలిసి రాలేదని చెప్పి ఆ విశ్వాన్ని తిట్టి, లేకపోతే మన దేవుడిని తిట్టి, వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి, నాకు ఎవరు సపోర్ట్ పలకట్లేదని సపోర్టర్స్ని తిట్టి, పేరెంట్స్ని తిట్టి, ఇవన్నీ కాదనమాట. మనలో పట్టుదల ఉండి మనం సాధించాలనే తపన మనలో ఉన్నట్టయితే అది గ్యారంటీగా మనకి వస్తుంది. అలా కాకుండా 2 రోజులు చేసి వదిలేసి ఎవరి మీదో నిందలు వేసేస్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదు అని వేమన్ గారు చెప్తున్నారు. పట్టుదలే ప్రాణమని భావము. పట్టుదలే ప్రాణమని భావం. అర్థమైంది కదా, అందరికీ వచ్చేసింది కదా. ఇది చెప్పేటప్పుడే అందరికీ వచ్చేసింది, చెప్పకముందే అందరికీ తెలుసు, చెప్పేటప్పటికి ఇంకా పూర్తిగా వచ్చేసింది కదా. అయితే చూద్దాం ఒకసారి. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయును, పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కార్యమునకు ముందు పట్టుదల చూపరాదు. అంటే చూపద్దని గ్యారంటీ ఎవరు చూపద్దని కాదు, చెయ్యగలను, చేస్తాను అనుకుంటే మాత్రమే చూపండి అని దీని అర్థం. ఒకవేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు. చూసారా, నేను చెప్పింది అదే కదా. పట్టుదల చూపరాదు అంటే బిల్డప్లు ఇవ్వద్దు, నేను ఇచ్చేసేస్తా అని బిల్డప్లు ఇవ్వద్దు అని. బిల్డప్ ఇచ్చావంటే ఆ బిల్డప్కి తగ్గట్టుగా నువ్వు మసలుకోవాలి, అదే అర్థం. పట్టుదల పట్టి విడుచుట కన్నా చావడమే మంచిది, అంతే కదా. అబ్బో ఏదో చేసేస్తానన్నారా, ఏమీ లేదు, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఎందుకు చూడండి, చాలామంది మన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళరు. చావోరేవో ఇందులోనే తేల్చుకోవాలని, తిండి లేకపోయినా, నీళ్ళు లేకపోయినా, రెంట్లు కట్టుకోవడానికి డబ్బులు లేకపోయినా ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ ఉండి సాధించే వరకు వాళ్ళు ఇక్కడే బాధపడి సాధిస్తారే తప్ప తిరిగి వెళ్ళిపోవడం జరగదు. ఎందుకు, ఏదో సినిమాలని వెళ్ళినావు కదా, ఏమైంది, తిరిగి వచ్చినావా అని అంటారని భయం అన్నమాట. అలా అనిపించుకోకూడదు. మనం వచ్చాం కనుక మన పట్టుదల సాధించి మనం ఏ టీవీలోనో సినిమాలోనో మన వాళ్ళకి కనపడిన తర్వాత వాళ్ళే మనల్ని పిలవాలి. ఏదా ఇందులో చూసానని ఊర్లోకి ఇలా అడుగు పెట్టగానే అందరూ అనాలే తప్ప, ఊర్లో అడుగు పెట్టింది ఏమైంది ఎక్కడ కనిపిస్తలేవు, తిరిగి వచ్చేసాం, అయిపోయిందా వెళ్ళిన పని అని ఇలా ఎగతాళిగా మాట్లాడతారు కనుక ఎవరు కూడా తిరిగి వెళ్ళారనమాట. అంటే ఏంటి, పట్టి విడిచుట కన్నా చావడమే మంచిది అని వాళ్ళ ఉద్దేశం. సార్ నేను ఒక కార్యం మీద ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను, ఇది సాధించలేనప్పుడు నా బతుకు ఎందుకు, దీనికంటే చావడమే మంచిది అని చాలామంది అనుకుంటారు. అదే వేమన్ గారు కూడా చెప్తున్నారు. అంటే సాధించలేని వాళ్ళందరూ చావాలి అనుకోకండి, సాధించడానికి పట్టుదలతో కృషి చేయండి, తప్పకుండా సాధిస్తారు అని చెప్పడం దీని అర్థం అన్నమాట. కార్య సాధకులకు పట్టుదలే ప్రాణమని భావము. ఎవరైతే కార్య సాధకులు ఉన్నారో, అంటే కార్యాన్ని సాధించే వరకు నిద్రపోను, ఇంకా దేని మీద దృష్టి పెట్టను అని ఎవరైతే అనుకుంటారో వారికి పట్టుదలే ప్రాణము. ఏదైతే పట్టుపట్టావో అదే ప్రాణం. నాకు తిండి అదే, నీళ్ళు అవే, స్నానం అదే, జపం అదే, ఇంకా దాన్నే 24 గంటలు దాని మీదే ఆలోచన ఉంటుంది. అది సాధించే వరకు కూడా నిద్రపోను అనమాట. అలా ఉండాలి. కానీ ఇలా ఇవాళ పట్టుకుని రేపు వదిలేసి రేపు ఇంకో దాంట్లో కాలు పెట్టి ఏది నాకు కలిసి వస్తలేదురా, నా టైం బాగాలేదు అని తప్పించుకోవద్దు అని వేమన గారు చెప్తున్నారు. హలో అండి, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరితో పాటే మనం కూడా. ఈరోజు మనం రాసుకోవాల్సిన పద్యం ఏమిటంటే, ఇది కూడా అందరికీ తెలిసిన పద్యమే, అందరూ పాటించే పద్యం కూడా ఇది.
తెలియడమే కాదు అందరూ పాటిస్తూ ఉంటారు కదా, చాలామంది పాటిస్తారు. చాలామంది పౌరుషవంతులు, చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి పనికొచ్చే పద్యం ఇది. ఈ పద్యాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అదేమిటంటే, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా. ఎంతమందికి తెలుసు ఈ పద్యం? ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మనం అలాగే చేస్తూ ఉంటాం కదా, పట్టిన పట్టు విడవం, సాధించేదాకా కూడా ఆ పట్టు విడవం మనం. అలాంటి వాళ్ళం ఇలాంటి పద్యాలు చదువుకుని పైకి వచ్చిన వాళ్ళం కనుక మనకి బాగా దీని అర్థం తెలుసు. విశ్వదాభిరామ వినురవేమ. సో ఇలాంటి పద్యాలు మరొకసారి మనం గుర్తు చేసుకుని మళ్ళీ మనం ఒకవేళ ఈ సమయంలో మనం ఏమన్నా కానీ కొంచెం డల్ అయినట్టయితే మళ్ళీ మనం హైప్ తెచ్చుకోవాలి. ఈ పద్యం వినగానే మళ్ళీ మనకి కావాల్సినంత ఎనర్జీ రావాలి ఆశిస్తూ ఈ పద్యం మీకోసం తీసుకొచ్చాను. ఈరోజు ఈ పద్యం రాసేసుకున్నాను. దీని భావం కూడా తెలుసు కదా మీకు. పద్యమే కాదు, పద్యం అందరికీ వచ్చింది, దీని భావం కూడా అందరికీ తెలుసు. ఏమని? పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు. పట్టినేని బిగియ పట్టవలయు. ఉడుము పట్టు అంటారు చూసారా, ఉడుము అనేది ఇలా అతుక్కుంటే బల్లైలు అంతే కదా, గట్టిగా గోడను పట్టేసుకుంటుంది. అక్కడ ఏమేమి ఉండదు. మనమైతే ఇలా గోడ పట్టుకుని ఇలాంటి సాఫ్ట్ గోడకు ఉండగలమా? ఉండలేము. కానీ బల్లి ఇలాంటి సాఫ్ట్ గోడ ఇలాంటి కార్నర్లో కాదు, మధ్యలో కూడా గట్టిగా పట్టేసుకుని ఉంటుంది. ఉడుము అలాగే పట్టుకుని ఉంటుంది. మొసలి కూడా కాలు పట్టుకుందంటే వదలదు అసలు. అలాంటి గట్టిగా పట్టినేని బిగియ పట్టవలెను. పట్టినేని బిగియ పట్టవాలనంటే ఎవరైనా పీకగానే పట్టుకునేది. పీక పట్టుకోమని కాదు చెప్పింది. మనం ఏదైతే మనం సాధించాలి అనుకున్నామో దాని గురించి అనమాట చెప్తున్నాము. ఎవరి పీక ఏదో పట్టుకుని పట్టినేని బిగియ పట్టవాలన్నారని గట్టిగా పట్టుకోకుండా పొరపాటును కూడా సరదాగా అంటున్నాను. ఎవరు అలా పట్టుకోరు. కానీ మనకి ఏదైతే మనం సాధించాలి అనుకున్నామో, మన కోరికలు ఏవైతే ఉన్నాయో, ఎందులో మనం హైప్ అవ్వాలనుకున్నామో, ఫలానా దానికి మనం రీచ్ అవ్వాలనుకుంటున్నామో దాన్ని మనం దాని మీద ఫుల్ కాన్ఫిడెన్స్ దాని మీద ఉండాలి అని అర్థం అనమాట. పట్టినేని బిగియ పట్టవలేనంటే ఏదైతే మన గోల్ ఏదైతే ఉందో దాని మీద మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా. తింటున్నా, తాగుతున్నా, నిద్రపోతున్నా, లేస్తున్నా, ఏం చేసినా సరే దాని ఆలోచనే ఉండాలి. ఏదైతే మన గోల్ ఉందో ఆ గోల్ మీదే ఆలోచన ఉండాలన్నమాట. ఇంకా ఏ ఆలోచన మనసులోకి రాకూడదు. వచ్చినా కూడా దాన్ని తప్పించేసి మళ్ళీ దీని మీదకి ఆలోచన అనేది మళ్ళించేస్తూ ఉండాలన్నమాట. అది బిగియ పట్టడం అంటే. పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా. పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా. విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. మనకి తాత్పర్యం పూర్తిగా తెలుసు. ప్రతి ఒక్కరికి దీని తాత్పర్యం తెలుసు. ఆయన
రాసుకుందాం మరోసారి. ఓ వేమా సకల భోగము ఇచ్చునట్టి పరమాత్మ ఇష్టమైన వాడా ఓ వేమా సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా కార్యమునకు ముందు పట్టుదల చూపరాదు. కార్యమునకు ముందు పట్టుదల చూపరాదు. ఎందుకు చూపరాదు అంటున్నారు వేమన్ గారు? కార్యమునకు ముందు పట్టుదల చూపకుండా ఎలా సాధిస్తాం మరి? ఎప్పుడైతే నీకు ఇంట్రెస్ట్ లేదో, దాన్ని సాధిస్తానన్న నమ్మకం లేదో, ఒకరోజు చేసి రెండో రోజు అబ్బా అలసిపోయాను ఈ రోజు వద్దులే అని వాయిదా వేసే బుద్ధి మన దగ్గర ఉందో, అలాంటప్పుడు ముందుగా నువ్వు పట్టుదల చూపిస్తున్నాను నేను. మనం ఇప్పుడు జనవరి నెల వస్తుంది కదా, మనకి జనవరి నెల రాగానే మనం జనవరి 1 నుంచి నేను అది చేసేస్తా ఇది చేసేస్తా, అసలు ఈ సంవత్సరం నాదే, ఈ సంవత్సరం నేను గ్యారంటీగా దీన్ని సక్సెస్ అయిపోతాను, ఈ సంవత్సరం మొత్తం దీని మీద కృషి చేస్తాను అని మనం డిసెంబర్ నెలలో మనమేం వాగ్దానం చేసుకుంటాం. సరే జనవరి 1 రానే వస్తుంది, అబ్బా డిసెంబర్ 31 నైట్ అంతా అలసిపోయాను, అబ్బా ఇంక ఇప్పుడు లేవలేను, రేపటి నుంచి చూద్దాంలే అనుకుంటాం. 2 వస్తుంది, 3 వస్తుంది, జనవరి వెళ్ళిపోతుంది, ఫిబ్రవరి వస్తుంది, కానీ మనం రేపు 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 అని వాయిదాలు వేస్తూనే ఉంటాం. ఉదయాన్నే మాత్రం అస్సలు లేవం అనమాట. అంటే ఇది చేసేవాళ్ళ సంగతి, అందరూ కాదు, నేనైతే అస్సలు కాదు. నేను ఎప్పుడు పట్టుదలగా ఉంటాను, తెల్లవారుజామున లేస్తాను. నా గోల్స్ మీద నాకు చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నేను నా గోల్స్ రీచ్ అవ్వాలని చాలా కాన్ఫిడెన్స్ ఉంది, నాకు పట్టుదల కూడా ఉంది, దానికి తగ్గ కృషి కూడా ఉంది. కొంతమంది చేయలేని వాళ్ళు, చెయ్యను అనుకున్న వాళ్ళు చేయకపోయినా వచ్చేస్తుందిలే, వచ్చే టైం ఉంటే అదే వస్తుందబ్బా మనం ఏం కృషి చేయక్కర్లేదు అని చెప్పి దాట వేసేవాళ్ళు, తప్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏ కృషి చేయకుండా వచ్చే టైం ఉంటే అదేమి రాదు, మనం కృషి చేయకుండా ఏది రాదనమాట. కృషి చేస్తే మనకు వచ్చే టైం ఉంటే వస్తుంది, లేదంటే అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతుంది, దగ్గర దాకా వచ్చి దూరం అయిపోవడం ఎందుకు? మనం ఎలాంటి కృషి చేయలేదు, దాని గురించి మనం ఏమాత్రం కూడా ఆలోచించలేదు కనుక. ఒక్కసారి మనం అది చెయ్యాలి అనుకున్నాము, కానీ దాని గురించి మనం ఏమీ పట్టించుకున్నప్పుడు ఏం చేస్తుంది? అది ఏమీ శ్రద్ధ లేదు కదా, ఎందుకు నేను వెళ్ళాలి అనుకుని దూరం అయిపోతుంది తప్ప, వచ్చేది ఉంటే వస్తుంది, మనం నిద్రపోతున్నా సరే తట్టి లేపుతుంది అని మాత్రం అనుకోవడం 100% కరెక్ట్ కాదు. కొంతమందికి కొన్ని జరిగి ఉండొచ్చేమో అలా లక్కీగా. అందుకని ఏమంటున్నారంటే కార్యములకు ముందు పట్టుదల చూపరాదు. చూపేనేని ఒకవేళ పట్టుదల చూపినచో అంటే చేస్తాను అని అంటే మాత్రం, వాగ్దానం చేస్తే మాత్రం, ఈ ఇయర్ ఇది నేను గ్యారంటీగా రీచ్ అవుతాను అని వాగ్దానం చేస్తే మాత్రం, ఒకవేళ రీచ్ అవ్వకపోవడం మన తప్పు కాదు, మనం కృషి చేసిన తరువాత అది రీచ్ అవ్వలేదంటే అది మన తప్పు కాదు, అప్పుడు అది మనకు రాసి పెట్టి లేదు అనుకోవాలి. అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే దేవుడు గాలి రాకుండా, గాలికి దీపం ఆరకుండా ఉంటుందా? మనం ఏం చేయాలి? దానికి అడ్డు పెట్టాలి. ఆ దేవుడి మీద భారం వేస్తే అవ్వదు కదా. అలాగే మనం పట్టకూడదు, ఒకవేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు. ఆ కార్యమును మధ్యలో వదలకూడదు.
మధ్యలో వదలకూడదు, అసలు పట్టకూడదు. మనం చేయలేమనుకున్నప్పుడు పట్టుదల చూపించకూడదు, దాని మీద వాగ్దానాలు చేయకూడదు. ఒకవేళ చేసినచో దానిని వదిలేయడం అంటూ జరగకూడదు. దాని మీద గట్టి పట్టుబట్టి ఎందుకు సాధించలేను, నేను సాధిస్తాను అని దాని మీద కృషి చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇదే చూడండి, యూట్యూబ్ పెట్టి 2 years అయింది నేను యూట్యూబ్ పెట్టి. దాంట్లో వాళ్ళ నుంచి అంటే 1 year నుంచి అంతకుముందు ఏ వీడియోలు పెట్టినా కూడా ఇప్పుడు నేను చెప్దాము, తప్పులు రాయకుండా జనాలు తెగ తప్పులు రాస్తున్నారు. తెలుగు అంటే తెలుగు భాషని చంపేస్తున్నారు. ప్రతి అక్షరం తప్పే, ఎక్కడ చూసినా తప్పులు చెప్తుంటే మళ్ళీ ఎదురు నన్ను తిడుతున్నారు అని చెప్పి సరే మనమే నేర్పిద్దామని వాళ్ళ నుంచి మొదలుపెట్టాం. కానీ వ్యూస్ ఏమీ లేవు. వ్యూస్ 5-6 వ్యూస్ వస్తూనే ఉన్నాయి. అయినా ఏనాటి వాళ్ళు 1 year అయింది వాళ్ళు రాయడం మొదలుపెట్టి వాళ్ళు గుణింతాలు అక్షరాలు అవి ఇవి రాసుకుంటూ ఇప్పుడు పద్యాల వరకు వచ్చాను. కానీ మధ్యలో ఎక్కడ కూడా మనకి వ్యూస్ రావట్లేదు కదా, ఎవరూ పట్టించుకున్నప్పుడు మనకి ఎందుకు అని నేను వదిలేదు. దీని మీద నాకు సంపాదన ఏమీ ఉండదు, సంపాదన కోసం కాదు నేను పెట్టింది కూడా. జస్ట్ తెలుగు భాష చచ్చిపోతుంది, అందరు తప్పులు చాలా వరస్ట్గా తెలుగును రాస్తున్నారు, ఇది ఏంటి ఈ భాష ఇలా నిర్వీర్యం అయిపోతుందేమో అనే భయంతో నేను చెప్పడం మొదలుపెట్టాను. కానీ ఎవరికి కూడా తప్పులు రాసిన వాళ్ళని సమర్థించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు తప్ప మనం తప్పును తప్పు అని చెప్తే అవును ఇది తప్పే అని కింద కామెంట్స్ రావు. ఇంకేం పని లేదా, ఇదే పనా, తప్పులు తీయడే పనా, ఇప్పుడు తప్పు రాస్తే ఏమైంది, దీర్ఘం పెట్టకపోతే ఏమైంది, ఒత్తు పెట్టకపోతే ఏమైంది అని అడిగే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కానీ ఎందుకు మనం ఒకళ్ళకి కామెంట్ అయినా పెడుతూనే ఉంటాను, అది కూడా మారలేదు. ఎక్కడ తప్పు రాసినా ఇది తప్పు అని చెప్తూనే ఉంటాను. ఎందుకు రాయాలి తప్పులు, తెలుగుని తప్పు ఎందుకు రాయాలి? ఓకే, రాక తప్పు రాశారు, తప్పు రాయడం తప్పు కాదు, చెప్పినప్పుడు నేర్చుకోవడం మళ్ళీ చెప్పిన వాళ్ళని తిట్టడం అనేది తప్పే కదా. మనం ఎందుకు చెప్తున్నాం, మనకి ఇదా నేర్చుకుంటారని కదా. ఇవాళ తప్పు రాసావు, రేపు ఎక్కడికో వెళ్తావు పెద్దవాళ్ళ దగ్గరకో ఏదో రాయాల్సి వస్తుంది, అప్పుడు కూడా తప్పులు రాస్తే నువ్వు వాళ్ళ ఎదురుగా చిన్నతనంగా ఉంటావు కదా. అందుకు నేను ఇది తప్పు అని చెప్పి కరెక్ట్ రాసి చూపిస్తే చాలామంది చాలా విధాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. పర్వాలేదు, అయినా నేను ఆ తప్పు అని చెప్పడము మానలేదు, ఇవి రాయడము మానలేదు. ఈ రెండింటి వల్ల కూడా నాకు ఎలాంటి ఉపయోగం లేదు, ₹1 రాదు. పోనీ మళ్ళీ నేను నేర్చుకోవాలా అంటే నేనే ఎప్పుడో చదువుకున్నవే ఇప్పుడు ఇది చూడగానే నాకు గుర్తొస్తాయి అన్నీ కూడా. కాబట్టి ఏదైతే పట్టుకున్నానో చెయ్యాలి అని పట్టుకున్నాను కనుక పట్టు విడవరాదు అనే ఉద్దేశంతో ఇది పట్టుకుని వేలాడుతూ ఉన్నాను అనమాట. అంతేగాని ఇది విడిచిపెట్టడం ఎందుకు, ఎలా పట్టుకున్నాం కదా అని పట్టుదల పట్టి విడిచుట కన్నా మధ్యలో వదలకూడదు. వేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు అనే పద్యాన్ని నేను ఫాలో అవుతున్నాను అనమాట. ఒకవేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు. పట్టుదల పట్టి విడిచుట కన్నా అలా వదిలేయడం కన్నా పట్టుదల పట్టి విడుచుట కన్నా చావడమే మంచిదట. వేమన గారి కనుక ఇంత బాగా చెప్పగలిగారు. మనమైతే ఇంత ఇలా చెప్పలేం కదా, పడతారేమో జనం అని భయం ఉంటుంది. కాబట్టి పట్టుదల పట్టి విడిచిట కన్నా చావడమే మంచిది అన్నారని నేను పట్టుదల విడవట్లేదు అనమాట. అలాగే రాస్తూనే ఉన్నాను. ఎందుకు ఇలా రాస్తూ ఉన్నాను, పట్టుదల పట్టాము, అది వదలకూడదు. కనీసం 1 సంవత్సరం వరకు ఎవరు మాట్లాడకపోయినా సంవత్సరం తర్వాత ఒక్కరు మెసేజ్ చేశారు. ఒక్కరు మీ పద్యాలు, మీ సామెతలు, మీరు రాస్తున్న గుణింతాలు ఇవి నాకు ఉపయోగపడ్డాయి, చాలా బాగున్నాయి, బాగా రాస్తున్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని ఒక్కరు మెసేజ్ చేశారు. చాలు. 1 year తర్వాత ఒక్కరైనా మెసేజ్ చేశారంటే నేను గెలిచినట్టే కాదు. దానికోసమే కదా ఇన్నాళ్ళు నేను కృషి చేసింది. ఓహో, అయితే ఎవరికో ఒకరికి ఉపయోగపడింది మనం చెప్పేది అని చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇప్పుడైతే నాకు ఇంకా అసలే వదలను అనమాట. ఇంకా రాస్తూనే ఉంటాను. ఎందుకు, ఒకరికి ఉపయోగపడింది కదా, ఇంకెందుకు మానేయాలి నేను? మానేస్తే చనిపోయినట్టే కదా. అదే కదా చెప్పారు, వదలకూడదు, పట్టుదల పట్టి విడిచేట కన్నా చావడమే మంచిది అన్నారు. అందుకని నేను చావదలుచుకోలేదు, పట్టు సాధించదలుచుకున్నాను అనమాట. అనగా
ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి పనులు చేసి ఏది కలిసి రాలేదని చెప్పి విశ్వాన్ని తిట్టి, లేకపోతే మన దేవుణ్ణి తిట్టి, వాళ్ళని తిట్టి, వీళ్ళని తిట్టి, నాకు ఎవరు సపోర్ట్ పలకట్లేదని సపోర్టర్స్ని తిట్టి, పేరెంట్స్ని తిట్టి, ఇవన్నీ కాదనమాట. మనలో పట్టుదల ఉండి మనం సాధించాలనే తపన మనలో ఉన్నట్టయితే అది గ్యారంటీగా మనకి వస్తుంది. అలా కాకుండా 2 రోజులు చేసి వదిలేసి ఎవరి మీదో నిందలు వేసేస్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదు అని వేమన్ గారు చెప్తున్నారు. పట్టుదలే ప్రాణమని భావము. పట్టుదలే ప్రాణమని భావం. అర్థమైంది కదా, అందరికీ వచ్చేసింది కదా. ఇది చెప్పేటప్పుడే అందరికీ వచ్చేసింది, చెప్పకముందే అందరికీ తెలుసు, చెప్పేటప్పటికి ఇంకా పూర్తిగా వచ్చేసింది కదా. అయితే చూద్దాం ఒకసారి. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయును, పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కార్యమునకు ముందు పట్టుదల చూపరాదు. అంటే చూపద్దని గ్యారంటీ ఎవరు చూపద్దని కాదు, చెయ్యగలను, చేస్తాను అనుకుంటే మాత్రమే చూపండి అని దీని అర్థం. ఒకవేళ పట్టుదల చూపినచో ఆ కార్యమును మధ్యలో వదలకూడదు. చూసారా, నేను చెప్పింది అదే కదా. పట్టుదల చూపరాదు అంటే బిల్డప్లు ఇవ్వద్దు, నేను ఇచ్చేసేస్తా అని బిల్డప్లు ఇవ్వద్దు అని. బిల్డప్ ఇచ్చావంటే ఆ బిల్డప్కి తగ్గట్టుగా నువ్వు మసలుకోవాలి, అదే అర్థం. పట్టుదల పట్టి విడుచుట కన్నా చావడమే మంచిది, అంతే కదా. అబ్బో ఏదో చేసేస్తానన్నాడు రా, ఏమీ లేదు, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఎందుకు చూడండి, చాలామంది మన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళరు. చావోరేవో ఇందులోనే తేల్చుకోవాలని. తిండి లేకపోయినా, నీళ్ళు లేకపోయినా, రెంట్లు కట్టుకోవడానికి డబ్బులు లేకపోయినా ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ ఉండి సాధించే వరకు వాళ్ళు ఇక్కడే బాధపడి సాధిస్తారే తప్ప తిరిగి వెళ్ళిపోవడం జరగదు. ఎందుకు, ఏదో సినిమాలని వెళ్ళినావు కదా, ఏమైంది, తిరిగి వచ్చినావా అని అంటారని భయం అన్నమాట. అలా అనిపించుకోకూడదు. మనం వచ్చాం కనుక మన పట్టుదల సాధించి మనం ఏ టీవీలోనో సినిమాలోనో మన వాళ్ళకి కనపడిన తర్వాత వాళ్ళే మనల్ని పిలవాలి. ఏరా నన్ను చూశాను, ఇంట్లో చూశానని ఊర్లోకి ఇలా అడుగు పెట్టగానే అందరూ అనాలే తప్ప ఊర్లో అడుగు పెట్టింది ఏమైంది ఎక్కడ గమనిస్తలేవు, తిరిగి వచ్చేసాం, అయిపోయిందా వెళ్ళిన పని అని ఇలా ఎగతాళిగా మాట్లాడతారు కనుక ఎవరు కూడా తిరిగి వెళ్ళారనమాట. అంటే ఏంటి, పట్టి విడుచుట కన్నా చావడమే మంచిది అని వాళ్ళ ఉద్దేశం. సార్ నేను ఒక కార్యం మీద ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను, ఇది సాధించలేనప్పుడు నా బతుకు ఎందుకు, దీనికంటే చావడమే మంచిది అని చాలామంది అనుకుంటారు. అదే వేమన్ గారు కూడా చెప్తున్నారు. అంటే సాధించలేని వాళ్ళందరూ చావాలి అనుకోకండి, సాధించడానికి పట్టుదలతో కృషి చేయండి, తప్పకుండా సాధిస్తారు అని చెప్పడం దీని అర్థం అన్నమాట. కార్య సాధకులకు పట్టుదలే ప్రాణమని భావము. ఎవరైతే కార్య సాధకులు ఉన్నారో, అంటే కార్యాన్ని సాధించాలి, సాధించే వరకు నిద్రపోను, ఇంకా దేని మీద దృష్టి పెట్టను అని ఎవరైతే అనుకుంటారో వారికి పట్టుదలే ప్రాణము. ఏదైతే పట్టుపట్టావో అదే ప్రాణం. నాకు తిండి అదే, నీళ్ళు అవే, స్నానం అదే, జపం అదే, ఇంకా దాన్నే 24 గంటలు దాని మీదే ఆలోచన ఉంటుంది. అది సాధించే వరకు కూడా నిద్రపోను అనమాట. అలా ఉండాలి. కానీ ఇలా ఇవాళ పట్టుకుని రేపు వదిలేసి రేపు ఇంకో దాంట్లో కాలు పెట్టి ఏది నాకు కలిసి వస్తలేదురా, నా టైం బాగాలేదు అని తప్పించుకోవద్దు అని వేమన గారు చెప్తున్నారు.